రోహిత్, ఈ ఎస్ఆర్హెచ్లకు మర్యాద సరిపోయినాయంటవా ఏమన్నా తక్కువైనాయా? సాతివే ఆర్టిక్ ఇప్పటికే ఎక్కువ చేసినాం. కావాలంటే సైలెన్సర్ చూడు ఎంత సైలెంట్ గా ఉన్నాడో. అవు నిజంగానే కదా, సైలెన్సరు మర్యాదలేం తక్కువ కాలేదు కదా, మళ్ళా తర్వాత బదనం చేయొద్దు. మంచిగానే ఉన్నాయి, మంచిగానే చేసిరు గాని మీరేం గుబులు పడకుర్రి. మళ్ళీ 23 తారీఖు మీరు మా ఊర్లోకి వస్తారు కదా, అప్పుడు మేము కూడా సేమ్ టు సేమ్ అట్లనే చేస్తాం. కాదు కాదు, అంత మించి చేస్తాం. అంటే మా ఊళ్ళో మేము గెలిచినామని మీ ఊళ్ళో మీరు గెలుస్తాం అనుకుంటురా? అనుకునేదేముంది, గదే నిజం. నువ్వు అట్లా అనుకుంటే ఉప్పల ఉప్పనేగా. ఎమ్మాయిని చాలా తక్కువ అంచనా ఎత్తాను. ఇయ్యాల మా దెబ్బ చూసి కూడా నువ్వు గిట్ట ఎట్లా మాట్లాడుతున్నావు నాకైతే అర్థమైతలేదు. దాంట్లో అర్థం కాకపోవడానికి ఏముంది, ఇవాళ మేము కావాలని ఓడిపోయినాం. మీ ఫ్యాన్స్ ముందు మీ గాలి తీసుడు ఎందుకని ఊకున్న వరకేనా? ఓడిపోయినాక కూడా కథలు బాగానే చెప్తున్నావు కదా. కథలు కాదువా, కావాలంటే ఏం జరిగిందో ఒకసారి యాద తెచ్చుకో. మా హెడ్ విల్ జాక్స్ ఇచ్చిన సింపుల్ క్యాచ్ నిడిచి పెట్టిండు. ఎందుకనుకుంటారు? మా అన్సారీ బౌలింగ్ లా రికల్టన్ అవుట్ అవుతారని మా క్లాస్ అంక ముందే ఎరక. అందుకే వికెట్ల ముందు గ్లౌజ్ తీసుకొచ్చిండు. అది నో బాల్ అయింది. గ్రౌండ్ అవతలికి పోయినండి మళ్ళీ పిలుచుకొచ్చి ఆడిచ్చిర్రంటే ఏందన్నట్టు. మింగలేక మంగళారం అన్నాడట నీలాంటోడు. కథలు బాగానే చెప్తున్నావు కదా. రోహిత్, నీకు అర్థమైతలేదు. ముందుగల నీ క్యాచ్ వదిలేయమని చెప్పిన మా హెడ్ కి, కానీ వానికి నువ్వంటే మస్తు లవ్ అంట. ఇడివరంటే ఇడివరని చెప్పి గట్టిగా పట్టుకున్నాడు. మ్యాచ్ గెలిచిన ఊపులా గది మర్చిపోయినా. మళ్ళా గిడ కూడా హెడ్ గడ పట్టిండా. నీ అవ్వ వీడెక్కడ దొరికిండు నాకు. ఇంటర్నేషనల్ మ్యాచ్ లో అనుకున్నా, ఐపీఎల్ కూడా విడిచిపెడతాడు కదా. కమ్మిన్స్ అన్న, నాకు తెలియకుండా గింత పెద్ద ప్లానింగ్ ఎప్పుడు చేసిర్రు? గా ముచ్చట తెలియక అందరికన్నా హైయెస్ట్ స్కోర్ కొట్టినా గానీ మ్యాచ్ ఓడిపోయామని నేను మస్తు ఫీల్ అవుతానా. తమ్ముడు అభిషేక్, గా మాట ఎవరన్నా నింటే ఇజ్జత్ పోతుంది. నేనేదో కవరింగ్ చేసుకుంటున్నా, మధ్యన నీళ్ళు లేంది. నువ్వు కొట్టిందే 40 రన్నులు, దానికే హైయెస్ట్ స్కోర్ అని చెప్పి ఫీల్ అవుతున్నావా? ఏంది, మన టీంలో నాకన్నా ఎక్కువ ఎవరైనా కొట్టిరా? లేదు తమ్మి. పోనీగా ఎంఐ టీంలో ఎవరైనా కొట్టిరా? లే, గాలి సుధా కొట్లే. మరి ఇప్పుడు ఈ మ్యాచ్ మొత్తంలో నాదే కదా హైయెస్ట్ స్కోరు. తమ్ముడు నీకు దండం పెడతా, నువ్వు పక్కకు పోయి ఆడుకోపో. ముందుగాల గా హెడ్ మాస్టర్ ని కిషన్ క్లాస్ అను గాల ముగ్గురు విలు, గాలతో మాట్లాడేది ఉంది. కమ్మిన్స్, ఏమైంది, ఎందుకు అట్లా వెళ్తాను? ప్రాక్టీస్ కూడా చేసుకుని సక్కగా. ప్రాక్టీసా? మ్యాచ్ అయిపోయిన ఇప్పుడేం ప్రాక్టీస్ చేస్తున్నావే? మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ లో కూడా రోహిత్ శర్మ క్యాచ్ ని మిస్ కాకుండా పట్టుకోవాలి కదా. ఎవరి క్యాచ్ మిస్ అయినా పర్లేదు కానీ రోహిత్ శర్మ క్యాచ్ విడిచిపెట్టేది లేదు. అందుకే ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తానా. హెడ్, నిన్ను ఏమనాలో నాకైతే అర్థమైతలేదు. నువ్వు పవర్ ప్లేలో ఆడుతున్నావు అనుకుంటున్నావా, లేకపోతే పాలు తాగే పిల్లగాళ్ళు ఆడే ఆట ఆడుతున్నావు అనుకుంటున్నావా? పవర్ ప్లేలో నువ్వు ఇంత నిమ్మలంగా బ్యాటింగ్ చేస్తే ఎట్లా గెలుస్తావు అనుకుంటున్నావు? నాకు ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పడితే అట్లా ఆడబుద్ధి కాదు. మన హైదరాబాద్ ఆడకుంటే అడుగు గంతే. కిషను, నీ అని చెప్పు. నువ్వు ఎస్ఆర్హెచ్ లోకి వచ్చేటప్పుడు ఏమనుకొని వచ్చినావు? కొత్త చెప్పేదేముందన్నా, అందరికన్నా ఎక్కువ రన్లు కొట్టి ఆరెంజ్ క్యాప్ కొట్టాలి, టీమ్ కి ఐపీఎల్ కప్పు కొట్టియాలనుకున్నా. ఏయ్ 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 దొంగ, నీ అని చెప్పు. అమ్మతోడన్నా, నిజంగా చెప్తున్నా, నేను గదే అనుకున్నా. అట్లనా? ఫస్ట్ మ్యాచ్ లో సెంచరీ తర్వాత ఈ మ్యాచ్ దాకా 6 మ్యాచ్లు ఆడినాం. ఒక్క మ్యాచ్ లో పట్టుమని 10 రన్లు కొట్టినావా? అంటే ఫస్ట్ మ్యాచ్ లో సెంచరీ కూడా అనుకోకుండా వచ్చిందే కదా. ఏ ఊకన్నా, నేను చాలా కష్టపడి ఆడినా. అయినా మధ్యలో ఇంకో మ్యాచ్ లా 17 రన్లు కొట్టినా. చూసుకోపో పారి. చాలా అవి ఏమన్నా ఎక్కువైనా చూడపోయి నువ్వు. చాలా అంటే ఇంకా చాలా కావాలి గాని, ఇక నెక్స్ట్ మ్యాచ్ అయితే కన్ఫర్మ్ పక్కా కొడతా చూడు. క్లాసేను, నీకేమైంది? నువ్వేంది, నీ ఆట ఏంది? అసలు మ్యాచ్లు ఏమైతున్నాయో నీకన్నా అర్థమవుతుందా? అగో, ఏమైందేమో సప్పుడు సరిలేదు. కమ్మీసు, నన్ను డిస్టర్బింగ్ చెయ్యకు. కాటేరమ్మ తల్లి అనుగ్రహం కోసం నేను యోగాలో కూర్చున్నా. అమ్మ అనుగ్రహం కావాలంటే ఎవరన్నా ధ్యానంలో కూర్చుంటారు కానీ ఈ యోగాలో కూర్చున్నాడేంది? సారీ, స్పెల్లింగ్ మిస్టేక్. నేను ధ్యానంలో కూర్చున్నా. నాకు అర్థమైంది ముచ్చట. కొడుకు తప్పించుకొని కథలు పడతాడు. కమ్మిన్స్, నువ్వు గిట్ల అందరు నిడిచిపెడితే ఎట్లా? మా టీం చూడు, అందరు మనుషులు చేసి మ్యాచ్ ఎట్లా గెలిచినాము గట్లుండాలి. ఇవాళ నా చెయ్యి కొంచెం పెద్దగా ఉంది. 2 వికెట్లు 36 రన్నులు. ఎట్లాడినా? విల్ జాక్స్, నువ్వైతే మస్త్ ఆడినావు. గా కరణ్ శర్మకు దెబ్బ తలుగుడేమో కానీ నీకైతే మంచి కలిసి వచ్చిందివే. నేను కూడా గదే ఆలోచన చేస్తానా. నెక్స్ట్ మ్యాచ్ లో ఎవరికైనా దెబ్బ తగిలిచ్చి మళ్ళీ నాకు బౌలింగ్ ఇత్తివంటే గా మ్యాచ్ కూడా మనమే గెలుస్తాం. పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే.